ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్ సోషల్ అవర్ పాస్ హిస్టరీ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ బుక్లో 4th చాప్టర్ అయినటువంటి ట్రైబల్స్, ది కూస్ అండ్ ద విజన్ ఆఫ్ ఏ గోల్డెన్ ఏజ్ లెసన్ పార్ట్ 2 అయితే చెప్పుకుంటున్నాము. ఆల్రెడీ పార్ట్ 1 అనేది ఇంతకు ముందు అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం పార్ట్ 2 అయితే చెప్పేసుకుందాము. వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు చిన్న విషయం ఏంటంటే, నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్లో మీరు పక్కన స్వైప్ చేస్తే హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు హైప్ చేయడం ద్వారా మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని కోరుకుంటున్నాను. ఇంకా లెసన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అయితే పార్ట్ 1లో మనము ట్రైబ్స్ గురించి అండ్ వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది అండ్ ఫారెస్ట్ లాస్, అటవీ చట్టాలు అనేవి ఏ విధంగా వాళ్ళ యొక్క జీవితాలని ప్రభావితం చేసే విషయాలు అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దాని కంటిన్యూషన్ చూద్దాము. మనకి ఇక్కడ ఒక సోర్స్ 2 అనేది ఇచ్చారు చూడండి. ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ ద ఇంగ్లీష్ హౌ హార్డ్ ఇట్ ఈస్ టు లివ్. అంటే ఈ ఇంగ్లీష్ వాళ్ళ యొక్క పరిపాలనా ప్రాంతంలో బ్రతకడం అనేది ఎంత కష్టమా అని చెప్పేసి ఒక హెడ్డింగ్తో మనకి ఇచ్చారు. ఇది యాక్చువల్గా ఏంటంటే సాంగ్స్ ఆఫ్ ద మైకాల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. ఒకసారి చదువుదాం దీన్ని. 1930sలో వెరియర్ ఎల్విన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన బైగాస్ యొక్క ప్రాంతానికి వెళ్ళడం అయితే జరిగింది. బైగాస్ అనే వాళ్ళు ఎవరు? ఒక ట్రైబల్ గ్రూప్. వాళ్ళు వచ్చేసి ఎక్కడ నివసిస్తూ ఉంటారని చెప్పుకున్నాం మనం, సెంట్రల్ ఇండియాలో అయితే నివసిస్తూ ఉంటారు. అయితే ఇతనికి ఈ వెరియర్ ఎల్విన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఉంది. వాళ్ళ యొక్క ఆచారాలు ఏంటి, ఓకేనా, వాళ్ళు ఏమేం ప్రాక్టీసెస్ చేస్తారు, వాళ్ళ యొక్క ఆర్ట్ ఇంకా ఫోక్లోర్ ఆ జాతి గురించి తెలుసుకోవాలనుకున్నారు. అందులో భాగంగా ఈయన చాలా పాటలని రికార్డ్ చేయడం జరిగిందంట. ఓకేనా, బైగాస్ ఏవైతే ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారో వాటన్నిటికి సంబంధించి సాంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సేకరించడం జరిగింది. చూడండి ఇక్కడ సాంగ్ ఏంటి అసలు, హౌ హార్డ్ ఇట్ ఈస్ టు లివ్. ఇంగ్లీష్ వాళ్ళ యొక్క పరిపాలనలో బ్రతకడం అనేది చాలా కష్టం అని చెప్పేసి రాశారనమాట. అయితే in the village sits the landlord, in the gate sits the kotwar, in the garden sits the patwari, in the field sits the government. మనకి చూస్తే కనుక విలేజ్ దగ్గర ల్యాండ్ లార్డ్ ఉంటాడు, భూస్వామి ఎవరైతే ఉన్నారో అతను కూర్చొని ఉంటాడు. అంటే ఏంటి, ట్యాక్సెస్ వసూలు చేయడానికి అన్నట్టుగా. ఓకేనా, అలాగే కోట్వార్ ఇంకా పట్వారి వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ ప్రజల్ని దోచుకున్న వ్యక్తులు అనమాట. అంటే వాళ్ళు ఆయా ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళని బాగా అనగదొక్కారనమాట. అంతేకాకుండా ఇంకా ఫీల్డ్లో చూసుకుంటే గవర్నమెంట్ ట్యాక్సెస్ కట్టండి అని చెప్పేసి కూర్చుంటుందంట. ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ ద ఇంగ్లీష్ హౌ హార్డ్ ఇట్ ఈస్ టు లివ్, టు పే క్యాటిల్ ట్యాక్స్ వీ హ్యావ్ టు సెల్ కౌ. చూడండి వీళ్ళు ఏమంటున్నారు, క్యాటిల్ ట్యాక్స్ అంటే పశువుల మీద కూడా పన్ను కట్టాల్సిన అవసరం అయితే వచ్చిందంట. ఆ పశువుల పన్ను కట్టడానికి వీళ్ళు కౌస్ని అమ్మేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి. ఫారెస్ట్ ట్యాక్స్ని కట్టడానికి ఏమో గేదెల్ని అమ్మేసుకునేవారంట. అలాగే ల్యాండ్ ట్యాక్స్ కట్టడం కోసం వచ్చేసి ఎద్దుల్ని అమ్మేసుకునేవారంట. మరి ఇవన్నీ అమ్మేసుకుంటే వీళ్ళకి ఆహారం ఎక్కడ దొరుకుతుంది, ఈ ఇంగ్లీష్ వాళ్ళ యొక్క పరిపాలన అన్నట్టుగా ఈ పాటను అయితే రాయడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ చూద్దాము. చాలా ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాలనియల్ ఫారెస్ట్ లాస్ ముందు క్లాస్లో చెప్పుకున్నాం కదా, వాటికి వ్యతిరేకంగా అయితే నిలబడ్డారనమాట. ఈ కొత్త రూల్స్ని వాళ్ళు అసలు పాటించే వాళ్ళ కాదు. అంతేకాకుండా ప్రాక్టీసెస్ ఏవైతే ఇల్లీగల్గా గవర్నమెంట్ ప్రకటించిందో వాటిని ఏం పట్టించుకోకుండా, అంటే అడవికి వెళ్ళి వస్తువులు సేకరించుకోవడము, పశువుల్ని మేపుకోవడం ఇలాంటి పనులన్నీ చేస్తుండేవారు అనమాట. అంతేకాకుండా ఒక పెద్ద తిరుగుబాటు కూడా మొదలైంది ఆ టైంలో. అయితే ఈ తిరుగుబాటు వచ్చేసి పేరు ఏంటంటే, అస్సాంలో మనకి 1906లో వచ్చిన దాని పేరే సోంగ్రామ్ సంగ్మా. గుర్తుపెట్టుకోండి, ఆ యొక్క తిరుగుబాటు పేరేంటంటే సోంగ్రామ్ సంగ్మా. అంటే ఏంటి, ప్రజలు అక్కడ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ యొక్క లాస్ని డిజోబే చేసి వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు ఉంటున్నారనమాట. అయితే ఇంకా ఫారెస్ట్ సత్యాగ్రహం వచ్చేసి మనకి 1930sలో జరిగిందనమాట. ముఖ్యంగా సెంట్రల్ ప్రొవిన్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ మధ్యప్రదేశ్ ఈ స్టేట్స్ ఉన్నాయి చూస్తే అక్కడ ఎక్కువగా మనకి ఫారెస్ట్ సత్యాగ్రహాన్ని ట్రైబల్స్ చేయడం జరిగింది. తర్వాత చూడండి ద ప్రాబ్లం విత్ ట్రేడ్. 19th సెంచురీలో కనుక మీరు ఒకసారి గమనిస్తేనంట, ఈ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఏం గమనించారంటే, ట్రేడర్స్ వర్తకులు ఉంటారు కదా, వ్యాపారం చేసేవాళ్ళు, మనీ లెండర్స్ అంటే మనకు అప్పులు ఇస్తూ ఉంటారు చూసారా, వాళ్ళు ఎక్కువగా అడవిలోకి వస్తూ ఉండేవారంట. దేనికోసము అంటే కనుక అడవిలో ఉత్పత్తి అయ్యే వస్తువుల్ని కొనుక్కోవడానికి, అంతేకాకుండా అక్కడ ఉన్న ప్రజలకి లోన్స్ ఇవ్వడానికి, అంటే వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటారు కదా అలా. ఇంకా
వాళ్ళని మీకు ఇంత కూలీ ఇస్తాము, మా కోసం పని చేయండి అని అడగడానికి ఎక్కువగా వస్తుండేవారంట. ఇట్ టుక్ ట్రైబల్ గ్రూప్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వాట్ వాస్ హ్యాపెనింగ్. అయితే ఈ ట్రైబల్స్కి ఫస్ట్లో అర్థం కాలేదు, కానీ కొంతకాలానికి వాళ్ళు అర్థం చేసుకున్నారు. వీళ్ళు మన దగ్గర నుంచి పని చేయించుకొని లాభాలు పొందుతున్నారు, ఓకే, దీనివల్ల ఈ పరిణామాలు అయితే వస్తున్నాయనే విషయాన్ని వీళ్ళు కొంచెం లేట్గా అయితే తెలుసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు సిల్క్ గ్రోవర్స్ ఉంటారు కదా, మనకి పట్టును తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 18th centuryలో అంట ఇండియన్ సిల్క్ ఏదైతే ఉందో దానికి చాలా మంచి డిమాండ్ ఉండేది యూరోప్ మార్కెట్స్లో, ఓకేనా. 18th centuryలో ఇండియన్ సిల్క్కి మంచి గిరాకీ అయితే ఉందంట. అయితే ఇండియన్ సిల్క్ అనేది ఏదైతే ఉందో అది చాలా మంచి క్వాలిటీతో ఉండి ఎక్కువ వాల్యూని కూడా కలిగి ఉండేది, ఓకేనా. ఇంకా ఎక్స్పోర్ట్స్ కూడా బాగా పెరిగేవి. అంటే మన దేశంలో పండించిన సిల్క్ ఏదైతే ఉందో సిల్క్ని అస్తమాను కూడా వేరే దేశాలకి ఎగుమతి చేస్తూ ఉండేవారు. అయితే మార్కెట్ పెరిగే కొద్దీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ అఫీషియల్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేశారంటే సిల్క్ ప్రొడక్షన్ని పెంచుదాము, ఎందుకంటే డిమాండ్ బాగా పెరిగిపోయింది ఇండియాలో. ఏదైతే సిల్క్ ఉత్పత్తి అవుతుందో అదే అందరూ కావాలనుకుంటున్నారు, కాబట్టి మనము ఈ సిల్క్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాన్ని బాగా పెంచుదామని చెప్పేసి ఈస్ట్ ఇండియా కంపెనీ అఫీషియల్స్ అయితే ఫిక్స్ అయ్యారు. అయితే చూడండి ఇక్కడ హజారీబాగ్, ఈ హజారీబాగ్ అనేది ఏంటంటే ప్రజెంట్ డేలో జార్ఖండ్ అనమాట, ఓకేనా. ఈ ఏరియాలో మనకి సంతాల్స్ ఉన్నారు చూసారా, సంతాల్స్ కోకోన్స్ని పండిస్తూ ఉండేవారు. అంటే పట్టు పురుగులు ఉంటాయి కదా, వాటిని పెంచి వాటి నుంచి కోకోన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి కదా, దాని నుంచి సిల్క్ని ప్రిపేర్ చేస్తారు కదా. ఈ పని ఎవరు చేసేవారంట, సంతాల్ ట్రైబ్స్ చేసేవారు. ట్రేడర్స్ డీలింగ్ ఇన్ సిల్క్ sent their agents who gave loans to the tribal people and collected the cocoons. మనకి వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే సిల్క్ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు ఏం చేసేవారంట, ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ ఏజెంట్స్ని పంపించి ఓకేనా లోన్స్ అనేవి ఇచ్చి ట్రైబల్స్కి అక్కడ నుంచి వాళ్ళు కోకోన్స్ని అయితే కలెక్ట్ చేస్తూ ఉండేవారు, అంటే వీళ్ళ దగ్గర నుంచి ట్రైబల్స్ దగ్గర నుంచి. అయితే పెంచే వాళ్ళు ఉంటారు కదా, ఈ కోకోన్స్ని పెంచే వాళ్ళు వచ్చేసి వాళ్ళకి చూసుకుంటే 1000 కోకోన్స్కి 3 నుంచి 4 రూపాయలు మాత్రము ఇస్తూ ఉండేవాళ్ళంట. చూడండి 1000 కోకోన్స్కి జస్ట్ ఎంత ఇచ్చారు, 3 to 4 రూపీస్ ఇచ్చేవారు. తర్వాత వీటిని బద్వాన్ లేదా గయాకి ఎక్స్పోర్ట్ అయితే చేసేవారు. చేసి అక్కడ ఎంతకు అమ్ముకునేవారంట, 5 times ద ప్రైస్. వీళ్ళు 3 నుంచి 4 రూపాయలకి కొనుక్కొని వాటిని తీసుకెళ్ళి 5 రెట్లు ఎక్కువగా అమ్ముకునేవారంట. అయితే మిడిల్ మ్యాన్ అంటే మధ్యలో ఈ వ్యాపారం చేసే వాళ్ళకి నెక్స్ట్ ఈ ట్రైబ్స్కి మధ్యలో ఏజెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళని మిడిల్ మ్యాన్ అని పిలుస్తున్నారు చూసారా. సో కాల్డ్ బికాస్ దే అరేంజ్ డీల్స్ బిట్వీన్ ద ఎక్స్పోర్టర్స్ అండ్ సిల్క్ గ్రోవర్స్. ఎందుకని అలా పిలిచేవారంటే కనుక మిడిల్ మ్యాన్ అని చెప్పేసి ఈ ఎక్స్పోర్టర్స్కి అదేవిధంగా ఈ సిల్క్ గ్రోవర్స్ ఉన్నారు చూసారా ట్రైబల్స్కి, వీళ్ళిద్దరికీ మధ్య డీల్స్ని ఏవైతే అరేంజ్ చేస్తూ ఉండేవారు అనమాట, అందుకనేసి అలా పిలిచేవారు. అంతేకాకుండా వీళ్ళు చాలా ఎక్కువ లాభాలను కూడా పొందుతూ ఉండేవారు. ఇంకా సిల్క్ గ్రోవర్స్ ఎవరైతే ఉన్నారో పాపం ఫస్ట్ నుంచి కూడా ఆ పని అంతా చేసే సిల్క్ని ప్రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా తక్కువ అయితే ఎర్న్ చేసేవారు అనమాట, ఎంతో వచ్చేది కాదు పాపం. అండర్స్టాండబుల్లీ మెనీ ట్రైబల్ గ్రూప్స్ సా ద మార్కెట్ అండ్ ద ట్రేడర్స్ యాజ్ దర్ మెయిన్ ఎనిమీస్. అప్పుడు ట్రైబల్స్ మెల్లమెల్లగా అర్థం చేసుకొని ఈ మార్కెట్ ఇంకా ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళకి శత్రువులుగా భావించడం అయితే జరిగింది. ఇక్కడ మనకి పిక్చర్లో మీరు గమనించినట్లయితే హజాంగ్ ఉమెన్, ఓకేనా, ఇది ఒక ట్రైబల్ ఉమెన్ అనమాట. ఈమె ఏం చేస్తున్నారు చూడండి, మ్యాట్ని ప్రిపేర్ చేస్తున్నారు, అంటే చేపలు అల్లుతారు కదా అలా చేపలను అల్లుతున్నారు అనమాట. ఫర్ ఉమెన్ డొమెస్టిక్ వర్క్ వాజ్ నాట్ కన్ఫైన్ టు ద హోమ్, దే క్యారీడ్ దర్ బేబీస్ విత్ దెమ్ టు ద ఫీల్డ్స్ అండ్ ద ఫ్యాక్టరీస్. కేవలం ఇంట్లోనే ఉండేవాళ్ళు కాదంట, వాళ్ళు బయటకు వచ్చి వేరే వేరే పనులు కూడా చేసుకుంటూ ఉండేవాళ్ళు. చిన్నపిల్లలు ఉన్నప్పటికీ వాళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళు అలా పనులు అయితే చేసుకుంటూ ఉండేవారు. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఒక ఫిగర్ ఇవ్వడం జరిగింది, కోల్ మైన్స్ ఆఫ్ బీహార్ 1948. 1948లో బీహార్లో బొగ్గు గనులు ఉంటాయి కదా, మనకు బొగ్గు తవ్వుతూ ఉంటారు చూసారా, అక్కడ ఒక పిక్చర్ అయితే ఇవ్వడం జరిగింది. 1920sలో 50% మైనర్స్ ఎవరైతే ఉన్నారో ఝరియా ఇంకా రాణిగంజ్ ప్రాంతాలు ఉంటాయి చూసారా, అవి బీహార్ యొక్క కోల్ మైన్స్ అనమాట. ఇందులో పనిచేసే వాళ్ళందరూ ఎవరంటే తెలుసా, మైనర్స్. ఈ బొగ్గుని తవ్వే వాళ్ళందరూ కూడా ట్రైబల్సే. వర్క్ డీప్ డౌన్ ఇన్ ద డార్క్ అండ్ సఫోకేటింగ్ మైన్స్ వాజ్ నాట్ ఓన్లీ బ్యాక్ బ్రేకింగ్ అండ్ డేంజరస్, ఇట్ వాజ్ ఆఫెన్ లిటరల్లీ కిల్లింగ్.
ఇక్కడ ఈ బొగ్గు గనుల్లో పనిచేయడం చాలా కష్టమైన పని. ఎందుకంటే ఆ తవ్వకాల్లో లోపలికి వెళ్ళాల్సి వస్తుంది, చీకటిగా ఉంటుంది, అంటే ఆక్సిజన్ అందదు, గాలి ఆడదు, అలా ఒంగోని పనిచేయాల్సి వస్తుంది. వాళ్ళకి చాలా డేంజరస్ పని అనమాట. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో చనిపోతూ కూడా ఉండేవారు ఈ వర్కర్స్ అనేవాళ్ళు. 1920s చూసుకుంటేనంట ఇంచుమించు 2000 మంది వర్కర్స్ ప్రతి సంవత్సరం కోల్ మైన్స్లో చనిపోతూ ఉండేవారంట మన భారతదేశంలో. ఎంత డేంజరస్ వర్క్ అనేది ఒక్కసారి ఆలోచించండి. నెక్స్ట్ ద సర్చ్ ఫర్ వర్క్. అయితే ద ప్లైట్ ఆఫ్ ది ట్రైబల్స్ హూ హ్యాడ్ టు గో ఫార్ అవే ఫ్రమ్ దేర్ హోమ్స్ ఇన్ సర్చ్ ఆఫ్ వర్క్ వాజ్ ఈవెన్ వర్స్. పాపం కొందరు ఏం చేస్తూ ఉండేవారు, పని కోసం అని చెప్పేసి వేరే వేరే చోట్లకి వెళ్తూ ఉండేవారు కదా, వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేదంట. లేట్ 19th సెంచరీని చూసుకుంటే టీ ప్లాంటేషన్స్, మనకి టీ తోటలు ఉంటూ ఉంటాయి కదా, అవి మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది, ఎక్కువగా పండించడం చేస్తున్నారు. ఇంకా మైనింగ్ అనేది కూడా ఒక ముఖ్యమైన ఇండస్ట్రీగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ పనులు చేయడానికి తోటల్లోని నెక్స్ట్ మైన్స్లో పనిచేయడానికి ట్రైబల్స్ని పెద్ద ఎత్తున నియమించేవారంట. చూడండి, అస్సాంలో ఉన్న టీ ప్లాంటేషన్స్లో ఇంకా కోల్ మైన్స్ ఏవైతే జార్ఖండ్లో ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ట్రైబల్స్ని అయితే రిక్రూట్ చేసుకుంటూ ఉండేవారు. దే వర్ రిక్రూటెడ్ త్రూ కాంట్రాక్టర్స్ హూ పెయిడ్ దెమ్ మిజరబుల్లీ లో వేజెస్ అండ్ ప్రివెంటెడ్ దెమ్ ఫ్రమ్ రిటర్నింగ్ హోమ్. చూడండి, వీళ్ళని ఎవరు పనిలోకి తీసుకునేవారంటే కాంట్రాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ పనుల్లోకి అయితే తీసుకునేవారు. కానీ పాపం వీళ్ళకి ఇచ్చే జీతం ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా తక్కువ అంట. అండ్ వీళ్ళు తిరిగి ఇంటికి రాలేని పరిస్థితి, అక్కడ బ్రతకలేని పరిస్థితి అయితే అయిపోయింది. ఏ క్లోజర్ లుక్ ఒక్కసారి మనం గమనిస్తే 19th ఇంకా 20th సెంచరీస్లో అంట ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే మన ఇండియాలో డిఫరెంట్ పార్ట్స్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ చట్టాల్లో మార్పులు చేశారు కదా, వాటికి ఎదురు తిరగడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు ఎప్పుడు నిత్యం చేసే పనుల మీద ఏం చేస్తారు, రిస్ట్రిక్షన్స్ పెట్టేశారు, అడ్డుగా పెట్టేశారు కదా కొన్ని రూల్స్, వాటిని కూడా వాళ్ళు లెక్క చేయకుండా తిరిగి పోరాటం చేశారనమాట. ఇంకా ట్యాక్సెస్ మీద, అంతేకాకుండా వర్తకులు బయట నుంచి వచ్చి ఇంక ఈ మనీ లెండర్స్ వీళ్ళని ఎలా అయితే పని చేయించుకొని వీళ్ళ దగ్గర అడ్డగోలుగా సంపాదన చేశారో వీటన్నిటి మీద పోరాడడం జరిగింది. చూడండి, మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, కోల్స్ రెబల్డ్ ఇన్ 1831 to 32. ఓకేనా, కోల్స్ అనే జాతి ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1831 నుంచి 32 టైంలో రెబెలియన్ స్టార్ట్ చేశారనమాట, తిరుగుబాటు చేశారు. సంతాల్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి 1855లో అయితే రివల్యూషన్ అనేది తీసుకొచ్చారనమాట, అంటే తిరుగుబాటు చేశారు. ఇంకా బస్తర్ రెబిలియన్ మనకి సెంట్రల్ ఇండియాలో చాలా ఫేమస్ అనమాట, చాలా పెద్ద ఎత్తున వీళ్ళు తిరుగుబాటు చేయడం జరిగిందనమాట. ఈ బస్తర్ రెబిలియన్ ఎప్పుడంటే 1910. ఇంకా వర్లీ రివోల్ట్ ఇది వచ్చేసి మనకి మహారాష్ట్రలో 1940లో అయితే ఈ తిరుగుబాటు చేశారనమాట ట్రైబ్స్ అందరూ కూడా. అండ్ ద మూమెంట్ దట్ బిర్సా లెడ్ వాజ్ వన్ సచ్ మూమెంట్. మనకి స్టార్టింగ్లో చెప్పుకున్నాం గుర్తుందా, బిర్సా ముండా ఎవరైతే ఉన్నారో ఈయన కూడా ఇలా ట్రైబల్స్కి జరుగుతున్న అన్యాయానికి తిరుగుబాటు చేయడం జరిగిందనమాట వాళ్ళకి న్యాయం కోసం. ఓకేనా, తర్వాత చూడండి, బిర్సా ముండా గురించి కాస్త డీప్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మనకి బిర్సా ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చేసి మనకి మిడ్ 1870s టైంలో జన్మించారనమాట. ఈయన సన్ ఆఫ్ ఎ పూర్ ఫాదర్. పాపం వాళ్ళ నాన్నగారు కొంచెం పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. ఈయన ఎక్కువగా అడవుల్లోనే పెరిగారనమాట. ఓకేనా, ఏ అడవులు అంటే కనుక బొహోండా. ఓకే, ఇతను గొర్రెలను మేపుకుంటూ ఫ్లూట్ వాయిస్తూ ఇంకా డాన్స్ అది చేసుకుంటూ ఓకేనా, డాన్సింగ్ కింద లోకల్ అఖారా. ఇంకా పేదరికం కారణంగా అతని యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పని కోసం సంచరించాల్సిన అవసరం అయితే ఏర్పడింది. అప్పుడు చాలా రకాల కథలు అయితే వింటూ వచ్చాడంట. అయితే ఈ ముండాస్ జాతి ఎవరైతే ఉన్నారో వీళ్ళు గతంలో ఎలాంటి పోరాటాలు చేశారు అండ్ వీళ్ళ యొక్క లీడర్స్ ఎవరైతే ఉన్నారు, ఈ కమ్యూనిటీకి సంబంధించిన లీడర్స్ ఎవరంటే సర్దార్ అనమాట. వీళ్ళు ఏ విధంగా ముందుకి తీసుకొచ్చారు ఆ ప్రజలందరినీ కూడా ఓకేనా తిరుగుబాటు చేయడానికి ఈ కథలన్నీ వింటున్నాడంట. అంతేకాకుండా వీళ్ళందరూ కూడా ఈ దిక్కుస్ అనే వాళ్ళు ఎవరైతే చెప్పుకున్నాం కదా మన అవుట్ సైడర్స్ని దిక్కుస్ అంటారని చెప్పేసి, వాళ్ళు వచ్చి ఏ విధంగా ఈ జాతి వాళ్ళని అణచివేశారో అండ్ ఈ జాతి వాళ్ళు ఈ దిక్కుస్ రాకముందు ముండాస్ అనే జాతి వాళ్ళు ఎంత స్వర్ణయుగంలో జీవించారు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాడు. అంతేకాకుండా
దే వుడ్ బి ఎ టైమ్ వెన్ ద యాన్సెస్ట్రల్ రైట్ ఆఫ్ ద కమ్యూనిటీ వుడ్ బి రిస్టోర్డ్. వాళ్ళ హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ భూమిపైన వాళ్ళకి హక్కులు అనేవి వస్తూ ఉన్నాయి కదా, యాన్సిస్ట్రల్ రైట్స్ అనేవి, వాటిని తిరిగి వాళ్ళు పొందుతామని చెప్పేసి కూడా ఆయన నమ్ముతూ ఉండేవాడు అనమాట. అంతేకాకుండా వాళ్ళని వాళ్ళు ఎలా చూసుకునేవారంట, ఆ ప్రాంతానికి వాళ్ళ ఒరిజినల్ సెటిలర్స్, ఓకేనా, ఎప్పటి నుంచో వాళ్ళు అక్కడే ఉన్నారని ఫస్ట్ నుంచి వాళ్ళకి అలా అలా వీళ్ళు ఏంటంటారు వారసులుగా వాళ్ళని వాళ్ళు భావించేవారు. అంతేకాకుండా ఆ భూమి కోసం పోరాడుతూ ఉండేవారు అనమాట. చూడండి, ఫైటింగ్ ఫర్ దర్ ల్యాండ్, దాన్ని ఏమంటున్నారు, ముల్క్కి లరాయి అనేసి పిలుస్తున్నారు. రిమైండింగ్ పీపుల్ ఆఫ్ ద నీడ్ టు విన్ బ్యాక్ దర్ కింగ్డమ్. అంతేకాకుండా ప్రజల్ని ఎప్పుడూ కూడా మన యొక్క రాజ్యం కోసం మనం పోరాడుతూనే ఉండాలని చెప్పేసి గుర్తు చేసుకుంటూ ఉండేవారనమాట. అయితే బిర్సా తన యొక్క చదువుని ఎక్కడ కొనసాగించారంటే లోకల్ మిషనరీ స్కూల్లో కొనసాగించడం జరిగింది. అండ్ లిజన్ టు ద సర్మన్స్ ఆఫ్ మిషనరీస్. అక్కడ మిషనరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బోధనలు అయితే వింటూ ఉండేవాడు. అక్కడ ఇంకా ఏం తెలుసుకున్నాడంటే ముండాస్ అందరూ కూడా కలిసి వాళ్ళ యొక్క రాజ్యాన్ని తిరిగి పొందగలరు, అంతేకాకుండా వాళ్ళ హక్కుల్ని తిరిగి పొందగలుగుతారు అనే విషయాన్ని తెలుసుకున్నాడు. ఓకేనా, ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే కనుక వీళ్ళు గుడ్ క్రిస్టియన్స్ అయినప్పుడు, ఓకేనా, ఇంకా వాళ్ళ యొక్క బ్యాడ్ ప్రాక్టీసెస్ అన్నిటినీ కూడా వాళ్ళు వదిలేసినప్పుడు తిరిగి పొందుతారనే విషయాన్ని ఆ బోధన ద్వారా తెలుసుకున్నాడు అనమాట. ఆ తర్వాత ఆయన కొంచెం సమయం వచ్చేసి ఒక ప్రామినెంట్ వైష్ణవ ప్రీచర్ ఎవరైతే ఉంటారో, అంటే వైష్ణవిజం అనేది ఒక రిలీజియన్ చెప్పుకుంటాం కదా మనము, సో అతనితో కొంతకాలము గడిపాడు అనమాట, ఒక వైష్ణవ బోధకుడితో. తర్వాత ఈయన సాక్రెడ్ థ్రెడ్ని ధరించడం జరిగింది. అంటే మనం చూడండి జంధ్యం వేసుకుంటారు కదా, అలా జంధ్యాన్ని వేసుకున్నారు. అంతేకాకుండా ప్యూరిటీ ఇంకా పీటీ అంటే స్వచ్ఛతకి మరియు దైవభక్తికి ఎక్కువ ప్రాధాన్యతనైతే ఇచ్చాడు. అంతేకాకుండా ఈయన చాలా ఎక్కువగా ప్రభావితం అయ్యాడంటే, దేనివల్ల ప్రభావితం అయ్యాడంటే మెనీ ఆఫ్ ద ఐడియాస్ హీ కేమ్ ఇన్ టచ్ విత్ ఇన్ హీస్ గ్రోయింగ్ అప్ ఇయర్స్. అతను ఎదుగుతూ ఉన్న కాలంలో ఏవైతే తన చుట్టుపక్కల ఐడియాస్ అనేవి వింటూ వచ్చాడో వాటి వల్ల ఎక్కువగా ప్రభావితం అయితే అయ్యాడు. అంతేకాకుండా ఇతని యొక్క మూమెంట్ ముఖ్యంగా దేని లక్ష్యాన్ని చేసుకుందంటే ట్రైబల్ సొసైటీని పునరుద్ధరించాలని చెప్పేసి అనుకున్నాడు. ఇంకా ఇతను ముండాస్ అందరికీ ఏమని పిలిపించాడంటే, చూడండి, గివ్ అప్ డ్రింకింగ్ లిక్కర్, మందు తాగొద్దని చెప్పేసి, ఇంకా వాళ్ళ విలేజ్ని శుభ్రంగా ఉంచుకోమని, అంతేకాకుండా విచ్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో మూఢనమ్మకాలు అవి ఉంటాయి చూసారా, వాటిని నమ్మడం మానేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బిర్సా ఆల్సో టర్న్డ్ అగైన్స్ట్ మిషనరీస్ అండ్ హిందూ ల్యాండ్ లార్డ్స్. ఈయన మిషనరీ స్కూల్స్కి వెళ్ళాడు, హిందూ ప్రీచర్తోనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా వీటికి వ్యతిరేకంగా ఈ హిందూ ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా మిషనరీస్కి కూడా ఎదిరించడం అయితే జరిగిందనమాట. అంటే తిరుగుబాటు చేశాడు. హీ సా దెమ్ యాజ్ అవుట్ సైడ్ ఫోర్సెస్. వీళ్ళని బయట నుంచి వచ్చిన శక్తులుగానే నమ్మాడనమాట. ఓకేనా, ఈ బయట నుంచి వచ్చిన శక్తులు వాళ్ళ యొక్క ముండాస్ వే ఏదైతే ఉందో వే ఆఫ్ లైఫ్ని నాశనం చేస్తున్నారనే విషయాన్ని ఆయన గట్టిగా నమ్మడం అయితే జరిగింది. నెక్స్ట్ 1895లో బిర్సా తన యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏమని పిలిపించాడంటే టు రికవర్ దర్ గ్లోరియస్ పాస్ట్. వాళ్ళు కోల్పోయిన వైభవాన్ని తిరిగి మళ్ళీ పొందాలని చెప్పేసి పిలుపునైతే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పూర్వకాలంలో వాళ్ళు ఏదైతే స్వర్ణయుగాన్ని చూసారో దాన్ని తిరిగి తీసుకురావాలని, అంతేకాకుండా సత్యయుగ్ దాన్ని ఏమంటున్నారు చూడండి, పూర్వకాలంలో ఏదైతే స్వర్ణయుగం ఉందో దాన్ని సత్యయుగంగా ఈయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ముండాస్ అనేవాళ్ళు మంచి జీవితాన్ని గడిపారని చెప్పేసి, ఇంకా ఎంబాక్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అంటే కరకట్టలు కన్స్ట్రక్ట్ చేశారని, ఇంకా ట్యాప్డ్ న్యాచురల్ స్ప్రింగ్స్ మనకి సహజంగా చూడండి కాలువ ఉంటూ ఉంటాయి కదా, అందులో ఉన్నారు. వాటిని శుభ్రంగా ఉంచుకున్నారని, అందులో నీరు తాగేవారని చెప్పేసి, ఇంకా మొక్కల్ని నాటేవారని చెప్పేసి, ఇంకా ఆర్కిడ్స్ కూడా ఉంచుకునేవారని, మంచి నాగరికతను కలిగి మంచిగా సంపాదన అయితే ఉండేదని చెప్పేసి నమ్ముతూ వచ్చారనమాట. అంతేకాకుండా ది డిడ్ నాట్ కిల్ దేర్ బ్రెథ్రెన్ అండ్ రిలేటివ్స్. ఎవరిని కూడా చంపలేదనమాట. ఓకేనా, బంధువులు కానీ ఎవరిని కూడా చంపలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా చాలా నిజాయితీగా జీవించారంట. ఇంకా బిర్సా తన యొక్క పీపుల్ అందరికీ ఏమని కోరుకున్నాడంటే
టు వన్స్ అగైన్ వర్క్ ఆన్ దేర్ ల్యాండ్, మళ్ళీ వాళ్ళ యొక్క భూమి మీద తిరిగి పనిచేయవలసిందిగా, అక్కడే సెటిల్ అవ్వాల్సిందిగా, అలాగే వాళ్ళ యొక్క వ్యవసాయం ఏదైతే ఉందో దాన్ని తిరిగి చేసుకోవాల్సిందిగా ఆయన కోరుకున్నాడు. అయితే చూడండి, బ్రిటిష్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా ఇబ్బంది పెట్టింది ఏంటంటేనంట, బిర్సా మూమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క పొలిటికల్ ఎయిమ్ అనేది చాలా ఇబ్బంది పట్టిందంట. ఫర్ ఇట్ వాంటెడ్ టు డ్రైవ్ అవుట్ మిషనరీస్, మనీ లెండర్స్, హిందూ ల్యాండ్ లార్డ్స్ అండ్ ద గవర్నమెంట్ అండ్ సెటప్ ఏ ముండా రాజ్ విత్ బిర్సా అట్ ఇట్స్ హెడ్. చూడండి, వాళ్ళ యొక్క పొలిటికల్ ఎయిమ్ ఏంటో తెలుసా? మిషనరీస్ని బయటికి పంపించాలి, మనీ లెండర్స్ని, హిందూ ల్యాండ్ లార్డ్స్ని, ఓకే, ఇంకా గవర్నమెంట్ ఏదైతే అక్కడ సెట్ చేయాలనుకుంటున్నా వాటన్నిటినీ కూడా అందరినీ బయటికి పంపించేసి ముండా రాజ్యాన్ని స్థాపించుకోవాలి బిర్సాతో పాటు, అండ్ బిర్సా అక్కడ హెడ్గా ఉండాలని చెప్పేసి వీళ్ళ యొక్క మెయిన్ పొలిటికల్ ఎయిమ్ అనమాట. దీనివల్ల బ్రిటిష్ వాళ్ళకి చాలా ఇబ్బంది అయితే కలిగింది. ఇంకా ఈ మూమెంట్ ఏం ఐడెంటిఫై చేసిందంటే, ఈ ఫోర్సెస్ అన్నీ ఏవైతే ఉన్నాయో వీటి వల్లే ముండాస్ అనే వాళ్ళు బాధల్లో ఉండిపోయారు, అన్నిటికీ కారణం వీళ్ళే అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు వీళ్ళు గట్టిగా. ఓకే, ఇంకా బ్రిటిష్ వాళ్ళ యొక్క ల్యాండ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ట్రెడిషనల్ ల్యాండ్ సిస్టమ్ని పూర్తిగా నాశనం చేస్తున్నాయని, ఇంకా హిందూ ల్యాండ్ లార్డ్స్, మనీ లెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భూముల్ని లాక్కుంటున్నారని, ఇంకా ఈ మిషనరీస్ అన్నీ కూడా కలిసి అంట వాళ్ళ యొక్క సంప్రదాయమైన సంస్కృతి నాగరికతని క్రిటిసైజ్ చేస్తున్నాయి, అంటే విమర్శిస్తున్నాయి అని చెప్పేసి వీళ్ళు బాగా నమ్మారంట. ఓకేనా, ఈ పోరాటం అనేది ముందుకెళ్ళి కొద్దీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఎలా అయినా సరే దీని మీద స్పందించేటట్టు చేసిందంట. వీళ్ళు బిర్సాని పాపం 1895లో అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇతని మీద చాలా ఛార్జెస్ అనేవి పెట్టేసి, లేనిపోని కేసులు పెట్టేసి 2 సంవత్సరాల పాటు జైల్లో అయితే నిర్బంధించారు. అయితే బిర్సా 1897లో తిరిగి రిలీజ్ అవడం అయితే జరిగిందనమాట. తర్వాత ఇతను అన్ని ఊర్లు కూడా వెళ్ళి సపోర్ట్ని అయితే తెచ్చుకున్నారనమాట. ఇతను ట్రెడిషనల్ సింబల్స్ ఇంకా లాంగ్వేజెస్ అనేవి వాడడం జరిగింది. ఇంకా ప్రజల్ని ఏమని కోరుకునేవాడంటే, డిస్ట్రాయ్ రావణ అంటే ఎవరు? దికోస్ ఇంకా యూరోపియన్స్గా ఇతను భావించేవాడు. ఓకేనా, ఇంకా ఎస్టాబ్లిష్ ఏ కింగ్డమ్ అండర్ హిస్ లీడర్షిప్, తన యొక్క నాయకత్వంలో ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి ప్రజలందరినీ కూడా ఎప్పుడు కూడా బోధన చేస్తూ ఉండేవాడు. ఓకేనా, పిలుపునిస్తూ ఉండేవాడు అని చెప్పుకోవచ్చు. ఇంకా అయితే బిర్సాస్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ దిక్కుస్ యొక్క సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా యూరోపియన్ పవర్ని కూడా వీళ్ళు పోలీస్ స్టేషన్స్, చర్చెస్, ఓకే, వీటి మీద అటాక్ చేయడము, ఇంకా మనీ లెండర్స్ ఉంటారు కదా వాళ్ళ యొక్క ఆస్తుల్ని ధ్వంసం చేసేయడము, జమీందార్స్ యొక్క వాళ్ళ దగ్గర ఏముంటే అవి దోచుకోవడం, వాళ్ళ వస్తువులు నాశనం చేయడం లాంటివి చేస్తూ ఉండేవారు. ఇంకా వీళ్ళు ఒక వైట్ ఫ్లాగ్ని వాళ్ళ యొక్క బిర్సా రాజ్యానికి సింబల్గా అయితే ఉపయోగించుకుంటూ ఉండేవారంట. అయితే 1900లో బిర్సా పాపము కలరా కారణంగా చనిపోవడం అయితే జరిగింది. ఎప్పుడైతే మనకి బిర్సా చనిపోయారో ఆటోమేటిక్గా ఈ మూమెంట్ అనేది మొత్తం కూడా కొలాప్స్ అయిపోయిందంట. ఈ మూమెంట్ అనేది 2 విధాలుగా చాలా చాలా సిగ్నిఫికెంట్ రోల్ అయితే ప్లే చేసిందంటే ముఖ్యమైన పాత్ర పోషించింది. అందులో ఫస్ట్ది ఏంటంటే, మొత్తం కాలనియల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఏం చేసింది, టు ఇంట్రడ్యూస్ లాస్ సో దట్ ద ల్యాండ్ ఆఫ్ ద ట్రైబల్స్ కుడ్ నాట్ బి ఈజీలీ టేకెన్ ఓవర్ బై దిక్కూస్. ఏం తెలుసుకున్నారంటే, ఈ దిక్కూస్ అవుట్ సైడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అంత ఈజీగా అయితే వీళ్ళ యొక్క భూమిని లాక్కోలేరనే విషయాన్ని తెలుసుకోవడం జరిగిందనమాట. ఓకేనా, సో దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ లాస్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. రెండోది వచ్చేసి, it showed once again that the tribal people had the capacity to protest against injustice and express their anger against colonial rule. రెండోది ఏంటి చూడండి, చాలా ఇంపార్టెంట్, ట్రైబల్ పీపుల్కి సామర్థ్యం అనేది ఉంది. దేనికి సామర్థ్యం అంటే, బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళు క్వశ్చన్ చేసి తిరిగి వాళ్ళ యొక్క భూమిని వాళ్ళు పొందే సామర్థ్యం కలిగి ఉందని ప్రూవ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, వాళ్ళ యొక్క మార్గాల్లో ఇవన్నీ చేశారు. వాళ్ళ యొక్క ఓన్ రిచువల్స్ని వాళ్ళు, ఇంకా ఓన్ సింబల్స్ని, ఓకేనా, వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది.